This conference will now be recorded. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మనం? ఫస్ట్ మన డిస్కషన్ ఏంది? హౌ టు డిఫైన్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏమనుకున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. A group of statements together into one unit. These are the group of statements, group of statements, group of statements, group of statements, group of statements. All these group of statements are together into one single unit. That unit is called as a function. These group of statements are together into one single unit. This is one unit. The unit name is called as a function. All these group of statements together one unit, and now this unit, this is the name of the unit. The unit name is called as a function. Unit name ante మన దగ్గర మీనింగ్ ఏంది ఇక్కడ? ఫంక్షన్ నేమ్. సో దిస్ ఇస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్. ఎవ్రీ ఫంక్షన్ కి మీరు రెండు రిక్వైర్మెంట్స్ రావాలి. స్టెప్ 1, ఒకటి ఫంక్షన్ డిఫైన్ చేయడం తెలియాలి. ఫస్ట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామో తెలియాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నీ కండిషన్ బట్టి దాన్ని ఎప్పుడు కాల్ చేసుకుంటున్నావు. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ ఎలా రాయాలండి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి. సో ద స్టెప్ 1 ఈజ్ ద ఫంక్షన్ రాయటం, స్టెప్ 2 ఈజ్ ద ఫంక్షన్ డిఫైన్ చేయటం. ఓకే, దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. డిఎఫ్ ఫంక్షన్ నేమ్, ద లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1 to n స్టేట్మెంట్. ఇది ఫంక్షన్ ని డిఫైన్ చేయటం అని చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. ఏం స్టేట్మెంట్స్ ఉంటాయో తర్వాత విషయం. దిస్ ఈజ్ ద ఫంక్షన్ డెఫినేషన్, నాట్ ద డిక్లరేషన్, నాట్ ది కాలింగ్ అండి. కాలింగ్ ఓన్లీ ఫర్ ద డెఫినేషన్. In Python programming language, it is called as a definition antam. In C language, you are calling as a declaration. Function declaration. ఇక్కడ పైథాన్ లో ఏమంటాం? ఫంక్షన్ డిఫైన్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్. అలానే పర్లేదు. రైట్, ఫస్ట్ డిఫైన్ చేద్దాం. ఈ రోజు క్లాస్లో నెంబర్ 1 ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది, ఓకే, జస్ట్ లైక్ సింపుల్ ప్రోగ్రామ్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని. ఇదే సింపుల్ ప్రోగ్రామ్. ఏం రాయమన్నా? నాట్ ఆర్డినరీ ప్రోగ్రామ్. We can call the function, write a function to find the addition of the 2 numbers. 2 numbers ని యాడ్ చేయాలి, ఒక ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు నేను మెయిన్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ మై మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి? ఫంక్షన్ రాయట్లా. మై మెయిన్ ప్రోగ్రామ్ a = 11 అనుకుందాం, b = 22, c = addition is function of a, b and the print of c అండి. అండ్ ద ప్రింట్ ఆఫ్ సి ఏమంటున్నాం చూడండి. ఇక్కడ మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం. హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్. నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసేది ఎలా? మనం ఇక్కడ రైట్ ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము. ఓకే, డెఫినేషన్, ఫంక్షన్ డెఫినేషన్ వచ్చినప్పుడు కాలింగ్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా రాస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ డెఫినేషన్ రాయాలనుకున్నాం మనం. ఓకే, ఇది మన డెఫినేషన్. అంటే ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఈజ్ 22. ఎడిషన్ అనే ఫంక్షన్ దగ్గరికి నీ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఎలా కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుందని. ఏ అనేది ఒక ఆర్గ్యుమెంట్, ఈ వాల్యూకి వెళ్ళిపోవాలి ఈక్వలెంట్కి. బి అనేది ఒక ఆర్గ్యుమెంట్, దాని ఈక్వలెంట్ వాల్యూకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈక్వలెంట్గా ఏబి అనే పేర్లు కాదండి, ఎనీ నేమ్, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఏ అండ్ బి అనే కాదు. ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఏమంటున్నామంటే ద ఎక్స్ అండ్ వై పెట్టుకో. ఈ పేర్లను రూల్ లేదు. n1 అని పెట్టుకోండి, అండ్ n2 అని పెట్టుకోండి, ఇవేం రూల్ లేదు. అండ్ ఓకే, m, n అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. p, q అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటే ఇక్కడ అన్నీ ఉండాలి, అది రూల్. ఉన్నప్పుడు ఏమవుతుంది? ద ఫస్ట్ వాల్యూ అసైన్ టు ఫస్ట్ వేరియబుల్, ద సెకండ్ వాల్యూ అసైన్ టు ద సెకండ్ వేరియబుల్. అంతే, ఫస్ట్ వాల్యూ టు ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వాల్యూ టు సెకండ్ వేరియబుల్. అంతే. ఏ అండ్ బి దేంట్లో పోయిందండి? ఇది p, q లేదా x, y లేదా m, n. m ఈజ్ ఆర్గ్యుమెంట్, n ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్. వాట్ ఈజ్ m and అని మాట్లాడదాం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు the k = m + n అని పెట్టాను. ఓకే, దట్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిటర్న్ ఆఫ్ k. ద రిటర్న్ ఆఫ్ k. అంతే, స్టేట్మెంట్స్ లేవు నా దగ్గర. ఉంటే ఎగ్జిక్యూట్ అయ్యేదే, బట్ దేర్ ఇస్ నో స్టేట్మెంట్. ఇంతవరకే ఉన్నాయి, ఇంతవరకే ఎగ్జిక్యూట్ కమ్మని చెప్తున్నాం. ఏం జరుగుతుందండి? మన ప్రోగ్రామ్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ ప్రోగ్రామ్ పేరేంది? ఈ ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అన్నారు చెప్పండి అందరూ. ఈ ప్రోగ్రామ్ ఏమంటున్నారండి? చెప్పాలి, మాట్లాడాలి. మెయిన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ ఏమంటున్నాం? దీన్ని ఏమంటున్నాం? ఫంక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. ఇది 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది ఈ రోజు నుంచి. యువర్ ప్రోగ్రామ్ డివైడ్ ఇంటూ 2 parts. One part is called as a all functions definitions. One part is called as a main program. నువ్వు కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఇవ్వాలి.
ఇవ్వకపోతే ఏమవుతుందో చెప్తుంది చూడండి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఐ డోంట్ నో ఎడిషన్. ఎందుకు ఏ అనేది వాల్యూ 11 అర్థమైపోయింది మంచిగానే. బి అనే వాల్యూ 22 అర్థమైంది. ఎడిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ ఎడిషన్ ఫంక్షన్ లేదు. లేనప్పుడు ఐ డోంట్ నో ద ఎడిషన్ ఫంక్షన్. నౌ వీఆర్ డిక్లేరింగ్ ఏ ఎడిషన్ ఫంక్షన్. డిక్లరేషన్, డెఫినేషన్. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆర్ డెఫినేషన్. అసలు ఇది లేదు. అసలు ఇది లేకపోతే ఏమంటది ఇప్పుడు? ఐ డోంట్ నో ద యాడ్ ఫంక్షన్. ఓకే, యాడ్ ఫంక్షన్ లేదంటుంది ఇక్కడ. సో ఇలా రాయాలి. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫంక్షన్ ఎలా, ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది? మెయిన్ ప్రోగ్రామ్ A11 B22 ఎడిషన్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తూ ఏమేమి వాల్యూస్ తీసుకెళ్తున్నాం అండి మనం చెప్పుకున్నాం లాస్ట్ దాంట్లో. ఓకేనా? ఎడిషన్ దగ్గరికి వెళ్తూ వాట్ ఈజ్ ఏ వాల్యూ, వాట్ ఈజ్ బి వాల్యూ, ఏ వాల్యూ ఫర్ ఎం, బి వాల్యూ ఫర్ ఎన్. ఓకే, ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ సి. ఈ ఆన్సర్ ఎక్కడ వచ్చింది? ద రిటర్న్ ఆఫ్ సి, ద ప్రింట్ ఆఫ్ సి. ఓకే, ఇందులో ఎడిషన్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ప్రింట్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షనా? ఏ ఫంక్షన్ ప్రింట్ అనేది? నోరు తెరవాలి. ప్రింట్ అనే ఫంక్షన్ పేరేంది? డిఫైన్డ్. వెరీ గుడ్. ఆ వర్డింగ్ రావాలండి. ఆ వర్డింగ్ మీకు వచ్చినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ద ఫంక్షన్ ప్రింట్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఎడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మరి వాట్ ఈజ్ ఏబిసి? ఏబిసి ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. ఇందులో దీంట్లో జాగ్రత్త వినండి అందరూ, ఇబ్బంది ఏం లేదు. ఒక నేర్చుకోవడానికి మనం ఫస్ట్ హియర్ వాట్ ఈజ్ ఏబిసి ఆర్ కాల్డ్ ఫస్ట్ వేరియబుల్స్ అంటాం. మంచిగా ఉంది. ఓకే, ఎడిషన్ ఈజ్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రింట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా? లేదా ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఆల్రెడీ డిఫైన్డ్ బట్ నాట్ యూజర్ డిఫైన్డ్. already defined function. Here ABC are the variables. Addition is called as a user defined function and A and print is called as a built-in function, predefined. And they especially AB name antunaru. AB are called arguments. M comma N are called arguments. Okay, A arguments. M comma N are called formal arguments. చూద్దాం వాట్ ఈజ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అని మాట్లాడదాం. జస్ట్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాట్ ఈజ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఇస్ ద డెఫినేషన్. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్. ఓకే, అండ్ ఏ కమా బి ఆర్ కాల్డ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ లేదంటే యాక్చువల్ పారామీటర్స్. చూసుకోండి అందరు జాగ్రత్తగా. అర్థమైందా లేదా? యాక్చువల్ పారామీటర్స్. ఈ ప్రోగ్రాంలో ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్గా మాట్లాడండి అమ్మా ప్లీజ్. నేను మార్క్ చేసినంత వరకు అందరూ మాట్లాడాలి. ఎక్స్ట్రీమ్లీ సార్ ఫంక్షన్ డెఫినేషన్ ముందు రాయాలా లేకపోతే తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ తర్వాత అయినా రాయొచ్చా? ఫంక్షన్ డెఫినేషన్ మస్ట్ అండ్ షుడ్ స్టార్టింగే ఉండాలి. పైథాన్లో ఫస్ట్ అండ్ షుడ్ ముందే ఉండాలి, తర్వాత రాయటం కుదరదు. ఓకేనా? పక్కా అదే సంతోష్. డౌట్ క్లియర్? చాలా మందికి ఉండదు డౌట్. తర్వాత రాస్తే ఏమవుతుందో చూద్దాం. చూడు ఇప్పుడు నీకేం చెప్తుందో. తర్వాత రాస్తే ముందే ఎందుకు చెప్పాలంటే ముందు డిక్లరేషన్ చేసుకోవాలి కదా అన్ని మెథడ్. తర్వాత రాసి చూపిస్తా. చూడు ఇప్పుడు నీకేం చెప్తుందో. తర్వాత రాస్తే ఏమవుతుంది? ముందు రాయకుండా తర్వాత రాస్తున్నా. మంచి డౌట్. ఓకేనా? రైట్, ఇదే కదా డౌట్ సంతోష్? ఎస్ సార్. రైట్, ఇక్కడ రాస్తే ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మెయిన్ ప్రోగ్రామ్ అయింది, ఇది ఫంక్షన్ అయింది. ఓకే, తర్వాత రాస్తే ఏమైంది? ఓకే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను ఉదాహరణ సంతోష్. వెళ్ళగానే నన్ను పరిచయం ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో 2-3 days తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? ఏది బాగుంటుంది? అంటే జనరల్ గా సిలో గానీ లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లూప్స్ లో మీరు ఫంక్షన్ ఎక్కడైనా రాసుకోవచ్చు. కాలింగ్ అనేది పైథాన్ మాత్రం స్టార్టింగ్ ఇంట్రడ్యూషన్ అంతా స్టార్టింగ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ డిక్లరేషన్స్ డెఫినేషన్స్ అని రెండు ఉంటాయి. అక్కడ ప్రోగ్రామ్ లో డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ స్టార్టింగ్ చెప్పింది అదే మీకు. సి లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ లో అయినా ఇలా ఉంటది. డిక్లరేషన్ ఇంటీజర్ A, B, C ఇది డిక్లరేషన్. A = 11 డెఫినేషన్, B = 22 డెఫినేషన్, C = A + B ఇస్ ద డెఫినేషన్. ఇక్కడ ఈ డిక్లరేషన్ లేదు కదా. నో డిక్లరేషన్ లేదు. డిక్లరేషన్ డెఫినేషన్ రెండు ఒకటే. ఇక్కడ
డిఫైన్ ఏ ఫంక్షన్ ఆర్ టు డిక్లేర్ ఏ ఫంక్షన్ బోత్ ఆర్ సేమ్. కాబట్టి డిక్లరేషన్ స్టార్టింగ్లోనే ఉండాలి. ఆఫ్టర్ ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు చూసుకో ఏమవుతుందో. ఆఫ్టర్ ఇస్తే మంచి మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు ఏమవుతుంది సార్ ఆఫ్టర్ ఇస్తే నీకు ఏమైంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడికి రాగానే నీకు ఎర్రర్ కొట్టేసింది. ఐ డోంట్ నో, నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయలేదు ఇక్కడ. డిక్లరేషన్ డెఫినేషన్ ఒకటే ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ బోత్ ఆర్ సేమ్ ఇన్ పైథాన్. ఓకే, ఇదే ప్రోగ్రామ్ని మీరు అక్కడ రాయాలంటే ఏం చేస్తారు? ఇంటీజర్ ఏ కామా బి కామా సి పెట్టుకుంటాం. నో, ఇలా లేదు ఇక్కడ. డిక్లరేషన్ ఇది టు డిక్లేర్ ఏ వేరియబుల్. ఇది అంతే కదా, రైట్? టు డిక్లేర్ ఏ వేరియబుల్. ఇది మరి టు అసైన్ వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్. టు అసైన్ ద వాల్యూ ఇంటూ వేరియబుల్. ఇక్కడ రెండు లేవు. డైరెక్ట్ డిక్లరేషన్ డెఫినేషన్ ఒకటే మనకి ఇక్కడ. డైరెక్ట్ ఏ ఈక్వల్ టు 11 ఈజ్ డిక్లరేడ్ అండ్ డిఫైన్డ్ అండ్ ఇట్ ఆల్సో సేమ్. గుర్తుపెట్టుకో. సో ఎన్నెన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాద్దాం, మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా రాద్దాం. ఆల్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ వన్ ప్లేస్. క్లియర్, రైట్? దిస్ ఇస్ ద మెథడ్. ఏమొస్తున్నావు చూడండి సార్. సెకండ్ మెథడ్లో చెప్తా చూడండి. ఎందుకు సార్ ఎం ప్లస్ ఎన్ వేస్ట్ మన దగ్గర లేదు. ఇన్పుట్ కూడా తీసుకోండి. 11 వాల్యూ ఇన్పుట్ ఆఫ్ ఇలా 11 ఎందుకు ఇవ్వాలి? కీబోర్డ్ నుంచి ఇచ్చుకోవచ్చు కదా. ఎంటర్ ఫస్ట్ నెంబర్ కావాలనుకుంటే మీ ఇష్టం. అండ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. దిస్ ద సెకండ్ నెంబర్, మీ ఇష్టం. ఇది రిక్వైర్మెంట్ ఆన్ ద సెకండ్ నెంబర్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి. రన్ ద ప్రోగ్రామ్. ఇన్పుట్ ఇచ్చా కీబోర్డ్ నుంచి డైరెక్ట్గా. ఫస్ట్ నెంబర్ ఇస్ 56, సెకండ్ నెంబర్ ఇస్ 12, ద వాల్యూ. ఓకే, ఇలా ఇన్పుట్ ఇచ్చుకో కీబోర్డ్ నుంచి. దిస్ ఇస్ సెకండ్ అసైన్మెంట్, సెకండ్ టైపు. సార్ ఈ ప్రోగ్రాంలోనే ఇంకొంచెం మాడిఫై చేద్దాం చూడండి. ద థర్డ్ మెథడ్ కొంచెం మాడిఫై చేసి మనం మాట్లాడదాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఓకే, మెయిన్ ప్రోగ్రామ్. ఎంటర్ సెకండ్ నెంబర్ ఓకే, ఎడిషనల్ కాల్ అయింది ఓకే. ఏ కామా బి మీ ఇష్టం, ఎనీ నేమ్ ఎం కామా ఎన్ పెట్టా ఇక్కడ, నో ప్రాబ్లం. సార్ ఇక్కడ కే అంటే డైరెక్ట్గా ఇక్కడే ఎం ప్లస్ ఎన్ పెట్టుకోవచ్చు కదా, హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇది అవసరం లేదు ఈ లైన్ కూడా. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? డైరెక్ట్గా రిటర్న్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఎంత వాల్యూ రిటర్న్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఎం అండ్ ఎన్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఎం ప్లస్ ఎన్ వాల్యూ రిటర్న్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఎం ప్లస్ ఎన్ వాల్యూ రిటర్న్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఇలా కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. దిస్ ఓన్లీ వన్ ఫంక్షన్. ఇలా డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా కొంచెం? ఓకేనండి. ఓకే సార్, ఇలానే ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. అనదర్ ప్రోగ్రామ్ మీకు అర్థమయ్యేటట్టు. సెకండ్ ప్రోగ్రామ్, రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనుకోండి. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అందరికి ఐడియా ఉంది. దట్ ఇస్ ద ఫార్ములా ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏదో సమ్ మీ ఇష్టం వేరియబుల్స్ నేమ్స్. ద లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలనుకుంటున్నాం మనం? ఓకే, ఎంటర్ నాట్ ద ఫస్ట్ నెంబర్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనకూడదు. ఎంటర్ ఏమనాలి ఇక్కడ నువ్వు? లెంత్ వాల్యూ. ఎంటర్ ద బ్రెడ్త్ వాల్యూ. ఓకే, ఎంటర్ ద లెంత్ వాల్యూ అండ్ బ్రెడ్త్ వాల్యూ. ద లెంత్ వాల్యూ ఈజ్ ఎల్, బ్రెడ్త్ వాల్యూ ఈజ్ బి. ఏరియా లేదా రెక్టాంగిల్ ఆఫ్. ఓకే, ఏం పంపించాలి పారామీటర్స్ అని ఇప్పుడు? ఎల్ కామా బి. వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్? యువర్ అవుట్పుట్ ఈజ్ ఏరియా. ఇక్కడ ఎల్ వాల్యూ దేంట్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నాను? ఎల్ వాల్యూ ఎక్కడ పంపించాలి? ఎం. బి వాల్యూ ఎక్కడ పంపించాలండి? ఎన్. నా ఇప్పుడు ఏం చేయాలి? ఎం ఇంటూ ఎన్, సింపుల్గా అంతే. ఎం ఇంటూ ఎన్ ద ఏరియా. నవ్ ద రెక్టాంగిల్ ఇక్కడ ఏదైతే పేరు ఇస్తున్నావో సేమ్ అదే నేమ్ ఇవ్వాలి. ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద ఎంటర్ ద లెంత్ వాల్యూ. సెకండ్ స్టేట్మెంట్ ఎంటర్ ద బ్రెడ్త్ వాల్యూ. రెక్టాంగిల్ అనే ఫంక్షన్ మన దగ్గర కాల్ అవుతుంది. నవ్ ద ఎం వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఎల్, ద బి వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ద ఎన్. మల్టిప్లికేషన్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. రన్ చేయండి ప్రోగ్రామ్. లెంత్ వాల్యూ 9, బ్రెడ్త్ వాల్యూ 5. చూడండి ఏం జరిగిందో ఇక్కడ. ఈ లెంత్ వాల్యూ వరకు ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. బ్రెడ్త్ వాల్యూ వరకు మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత రెక్టాంగిల్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఎల్ వాల్యూ ఫర్ 9 అంటే నవ్ వాట్ ఈజ్ మై ఎం వాల్యూ? 9.
B value for 5. What is my 5? N value. M into N, 9 into 5, 45. This 45 is assigned to area and print it. దీని ఫ్లో ఇలా ఉంటుందండి, చూసుకోండి. అర్థమైందా లేదా చూసుకోండి. ఈ ఫ్లో ఇలా ఉంటుంది ఈ డయాగ్రామ్ ప్రకారం. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయింది ఏంటి? మెయిన్ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, తర్వాత ఏది కాల్ అవుతుంది? ఇప్పుడు నీకు రెక్టాంగిల్ ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడికి వచ్చినాం. వెళ్తూ వెళ్తూ ఏ వాల్యూ తీసుకెళ్తున్నారండి మనం? ఎల్ వాల్యూ దేంట్లో పంపిస్తున్నాను? ఎం. బి వాల్యూ ఎన్. ఓకేనా? ఇప్పుడు నీకు అర్థం కావడానికి, ఓకే, వాట్ ఈజ్ ఎం వాల్యూ? 9. వాట్ ఈజ్ ఎన్ వాల్యూ? 5. డిఫరెంట్ కలర్స్ రాస్తున్నారు, చూసుకోండి. ఇంత జరుగుతుంది. అది మీకు ఏది మిస్ అయినా మీకు అర్థం కాదు, చూసుకోండి. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఈ ఫ్లో ఎక్కడ మిస్ అయినా అర్థం కాదు. చెప్పండమ్మా, మరలాది. ఎస్ ఆర్ నో? సేమ్ లింక్ చూసుకోండి ఒకసారి ఎలా వెళ్ళింది ఫ్లో మనకి. మాట్లాడాలండి. అర్థమైందా? నేను నెక్స్ట్కి వెళ్తాను, లేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని అర్థమైంది సార్. ఓకేనా? లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి. ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మై హంబుల్ అండ్ కైండ్ రిక్వెస్ట్. 100% అక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది. ప్లీజ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నౌ ద నెక్స్ట్. దీన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు సార్? ఇలా రాసుకోండి హ్యాపీగా, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్, ఇది ఒక క్వశ్చన్ ఉంచుకోండి. ఇంకొక క్వశ్చన్ చెప్తారు చూడండి, సేమ్ ఇలాంటిది. రైట్ ఏ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్ చూడండి. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని మాట్లాడదాం. చాలా వస్తున్నాయి ప్రోగ్రామ్స్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్, నా దగ్గర స్క్వేర్ లేదు, మీరు స్క్వేర్గా రాసుకోండి. పై ఆర్ స్క్వేర్. పై ఆర్ పెట్టబాకండి నోట్స్లో. పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ మీ నోట్స్లో ఉండాలి. ఫార్ములా ఏంటి? సర్కిల్. సర్కిల్ ఇక్కడ ఇన్పుట్ పై కాదండి, ఓన్లీ రేడియస్ ఇన్పుట్. పై ఎందుకు ఇన్పుట్ కాదు? ద పై ఈజ్ కాన్స్టెంట్. పై వాల్యూ ఈజ్ ఎ కాన్స్టెంట్. దానికోసం ఇంపోర్ట్ మ్యాథ్ అనుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం మ్యాథ్ డాట్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ పై ఇంటూ ఎం ఇంటూ ఎం. ఎం ఇంటూ ఎం. ఎం ఇంటూ ఎం. ద రిటర్న్ ఆఫ్ ఎక్స్. చూసుకోండి అందరూ, ఓన్లీ ఒకటే పోవాలి ఇన్పుట్ ఇక్కడ. అండ్ దిస్ ద వేరియబుల్ నేమ్ ఈ సర్కిల్. సర్కిల్ ఆఫ్ రేడియస్. ఓన్లీ వన్ ఇన్పుటే, 2 ఇన్పుట్లు వెళ్ళవు ఇక్కడ, ఓన్లీ 1 ఇన్పుటే కావాలి. రైట్, చూడండి. ఫస్ట్ లైన్ ఏంది? ఎంటర్ ద రేడియస్ వాల్యూ. ఓకే, ఫైన్. ఎంటర్ ద రేడియస్ వాల్యూ, ఫైన్. సెకండ్, సర్కిల్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఆర్ వాల్యూ తెచ్చిపోయి దేంట్లో ఉంటుందని ఇక్కడ ఎం. మ్యాథ్ డాట్ ఎం ఇంటూ ఎం అంటే ఆర్ ఇంటూ ఆర్, పై ఆర్ స్క్వేర్. రిటర్న్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు కామా ఏరియా, ఇలా రాసుకోవచ్చు మీ ఇష్టం. ఎంటర్ ద రేడియస్ వాల్యూ 5. ఏమవుతుంది? సర్కిల్ దగ్గరికి వెళ్తూ ఎంత వాల్యూ తీసుకుని వెళ్ళిపోతుందండి? 5. మ్యాథ్ డాట్ 3.14 ఇంటూ 5 ఇంటూ 5 రిటర్న్ ఆఫ్ ఎక్స్. ద వాల్యూ ఇస్ ద అవుట్పుట్ ఈక్వల్ టు ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ. లేదు సార్ ఇంత ఎందుకు రాయాలి సార్, ఇక్కడ మ్యాథ్ ఎందుకు, ఇది ఎందుకు, డైరెక్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోండి. దీని మెథడ్ 1 అని పెట్టుకోండి. దిస్ ద మెథడ్ 1. మీ ఇష్టం, ఇలా రాయాలని రూల్ ఏం లేదు ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద మెథడ్ 1. పై ఇంటూ ఆర్ అని ఇలా పెడుతున్నాను, పై ఆర్ఆర్. మీరు ఇంటూ పెట్టుకోండి అక్కడ, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద మెథడ్ 2.
ఇలానే రాయాలని రూల్ లేదు. సార్ నాకు మ్యాథ్ అర్థం కావట్లేదు సార్, అసలు ఆ మ్యాథ్ ఏంటంటే తీసేయండి, ఈ మ్యాథ్ తీసేయండి. మ్యాథ్ డాట్ పై అంటే మీకు వాల్యూ ఎంత? 3.14 అంతే. డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు అండి. ఇంపోర్ట్ మ్యాథ్ డాట్ పై ఆర్ స్క్వేర్ ఇస్తాం. ఓకేనా? క్లియర్? Define circle of M. Now, third one is the different methods of రాసుకోవచ్చు అండి. లేదు సార్, నాట్ ఓన్లీ వన్ ఫంక్షన్ సార్, ఐ వాంట్ టు డెవలప్ ద మల్టిపుల్ ఫంక్షన్స్. ఎలా రాయొచ్చు? ఫోర్త్ ఫంక్షన్ ఒకటే ఉండాలని రూల్ లేదు. ఓకే, రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఓకే, రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ టు డిస్ప్లే సమ్ వాల్యూ, ఏదో టు డిస్ప్లే డిఫరెంట్ మెసేజెస్. సరదాగా మాట్లాడదాం, డిఫరెంట్ మెసేజెస్. నాట్ ఓన్లీ వన్ ఫంక్షన్, రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ అండి. లేదా అసలు ఎంటీ ఫంక్షన్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఎంటీ ఫంక్షన్. ఈ తర్వాత రాద్దాం ఈ ప్రోగ్రామ్ తర్వాత రాద్దాం. ఇంకో చిన్న ప్రోగ్రామ్ మీకు. సార్ ఐ వాంట్ టు రైట్ ఏ, ఓకే, రైట్ ఏ ఎంటీ ఫంక్షన్. ఎలా రాయాలి? ఎంటీ అంటే మనకి పైథాన్లో ఒకటి ఉందండి. సో ఫంక్షన్ డిఎఫ్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ కోలన్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ n. దిస్ ద మల్టిపుల్ ఫంక్షన్స్ అండి. మల్టిపుల్ ఫంక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. డిఎఫ్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, స్టేట్మెంట్ 1 to n. హియర్ వీఆర్ యూజింగ్ యాజ్ ఏ ఫంక్షన్ నేమ్. ఏదో ఒకటి కాల్ చేస్తున్నా, సమ్ వాల్యూ. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెసేజ్, లేదా మై ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హలో. ఏదో ఒకటి పెట్టుకోండి, మన ఇష్టం. హలో ఈజ్ అ ఫంక్షన్. ఇక నా ఫంక్షన్ నేమ్ ఏందండి ఇక్కడ? ద ఫంక్షన్ నేమ్ ఏంది? హలో. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ హలో. నో ఆర్గ్యుమెంట్స్, దేర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్. అండ్ హియర్ వీఆర్ యూజింగ్ యాజ్ ఏ ఎంటీ ఫంక్షన్ కాబట్టి మీ దగ్గర పాస్ అనే కీవర్డ్ అండి మనం డిఫైన్ చేసుకున్నాం. చూసుకోండి, పాస్ అనే కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్? The pass keyword is used for which purpose అండి? Empty. To create empty. చూసుకోండి అందరూ జాగ్రత్తగా. పాస్. అర్థమైందండి? క్లియరా? ఒక ఎంటీ ఫంక్షన్ ఎలా రాయాలి? ఎంటీ ఫంక్షన్ రాయండి. క్లారిటీ ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా దాని మీద? ఓకేనా? ఇప్పుడు రాద్దామండి. రైట్. నౌ వీఆర్ క్రియేటింగ్ యాజ్ ఏ మల్టిపుల్ ఫంక్షన్స్. అండ్ ఫిఫ్త్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమన్నానండి? రైట్ మల్టిపుల్ ఫంక్షన్, నాట్ ద ఎంటీ ఫంక్షన్. వీ కెన్ డిఫైన్ ద మల్టిపుల్ ఫంక్షన్ అండి. రైట్ సార్, హౌ టు డిఫైన్ ద మల్టిపుల్ ఫంక్షన్?
నాట్ ఎంటీ ఫంక్షన్. ఒక మల్టిపుల్ ఫంక్షన్ని మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తాం మల్టిపుల్ ఫంక్షన్స్ని? మనకి ఒక ఫంక్షన్ అంటలేదండి ఇక్కడ, మోర్ దెన్ వన్ ఫంక్షన్ ఎన్నైనా రాయొచ్చు. ఓకే, మల్టిపుల్ ఫంక్షన్స్ అంటున్నాం చూడండి. ఓకే, ఒక్కడే రాయొద్దండి, డిఫరెంట్ నేమ్ తోటి మల్టిపుల్ ఫంక్షన్స్ రాయమని. ఒక ఫంక్షన్ ఇదొకటి ఎంటీ, ఇదొకటి ఎంటీ, ఇదొకటి ఎంటీ, ఇదొకటి ఎంటీ. ఎన్ని ఫంక్షన్స్ రాయాలి ఇక్కడ? నువ్వు ఎన్ని రాసామండి? సేమ్ నేమ్తో రాస్తే ఉపయోగం లేదు, అది డిఫరెంట్, ఉపయోగం లేదు. బట్ మల్టిపుల్ ఫంక్షన్ అన్నప్పుడు ఏం చేసుకోవాలి మనం వాటిని ఇక్కడ? డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ వన్ నేమ్ అండి, యూ హ్యావ్ టు డెవలప్ ద డిఫరెంట్ నేమ్స్. ఒక ఫంక్షన్ రాస్తాం చూడండి. జస్ట్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ ఎంఎన్సి మార్నింగ్. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ ఏఎఫ్టి. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవినింగ్. ఒక ఫంక్షన్ నేమ్ ఈజ్ ఈవినింగ్. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ మార్నింగ్ అండి. డిఫరెంట్ ఫంక్షన్ నేమ్స్. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆఫ్టర్నూన్. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ ఈవినింగ్. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ ద నైట్. ఓన్లీ డెఫినేషన్స్, మంచిగా అర్థం చేసుకోండి మళ్ళీ. ఓన్లీ డెఫినేషన్సే, బట్ ఆల్ ఆర్ ఎంటీ ఫంక్షన్స్. బట్ ఆల్ ఆర్ ఏమంటున్నాం మనం ఇక్కడ? దిస్ ఈజ్ ఎంటీ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఎంటీ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఎంటీ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఎంటీ ఫంక్షన్. ఆల్ ఆర్ ద ఎంటీ ఫంక్షన్స్, నాట్ ద వాల్యూ. దిస్ ఈజ్ ఎంటీ, 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 ఎంటీ. ఓకేనా? నా ఇప్పుడు ద మార్నింగ్ అన్నాం. సమ్ ప్రింట్ ఆఫ్ సమ్, ఒక మెసేజ్ పెడుతున్నా ఏదో ఒకటి. మరి ఎంటీ పెట్టకుండా వన్ ఫంక్షన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫంక్షన్ పెట్టాను. ఓకే, దిస్ ద వన్ ఫంక్షన్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, డెఫినేషన్ ఇది. డెఫినేషన్ గుడ్ మార్నింగ్ టు ఆల్. వన్ ఫంక్షన్ ఇస్ ద గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వన్ ఫంక్షన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వన్ ఫంక్షన్ గుడ్ నైట్ టు ఆల్. ఓకే, ఇలా వాల్యూస్ రాస్తున్నాము. క్లియర్? రైట్, రాసుకోండి. ఈ ఫంక్షన్స్ అని చూడండి ఎలా ఉందో. ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, ఆన్సర్ రాలేదు ఎందుకు? ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలి కాబట్టి సార్. ఏం చేసాం? ఫంక్షన్ నేమ్ కాల్ చేయలేదు. ఓకే, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ నేను నైట్ అని కాల్ చేశా, నా దగ్గర రాసిన ఫంక్షన్స్ ఎన్నండి? ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఫంక్షన్స్ రాసాము? 4. బట్ కాల్ చేసింది ఎన్ని? ఒకటే. అది ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగిలిన ఎగ్జిక్యూట్ అవ్వ. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఓన్లీ వన్ కాల్ చేసా కూడా అది ఎగ్జిక్యూట్ అయింది. ఇంకొకటి ఏదైనా పెట్టుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కాల్ చేస్తే నైట్. ఒకవేళ ఈవినింగ్ అని కాల్ చేసాం, ఓకే, టు కాల్ ఓన్లీ ఈవినింగ్ అండ్ నైట్. ఓకే, లేదని మార్నింగ్ అని కాల్ చేసాం, ఓన్లీ మార్నింగ్. ఆఫ్టర్నూన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు? నువ్వు ఆఫ్టర్నూన్ కాల్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కాల్ చేసినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, కాల్ చేస్తున్నా ఆఫ్టర్నూన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఓకేనండి? ఇలాంటి మల్టిపుల్ ఫంక్షన్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా వినండి. అనదర్ ఎగ్జాంపుల్. ఇది ఎంతమందికి అర్థం కాలేదు అయింది చెప్పండి నాకు ఒకసారి. 6th ప్రోగ్రామ్ క్లియరా? 5th వన్ అందరికి ఫంక్షన్స్. నాకు ఈ మల్టిపుల్ ఫంక్షన్ ప్రోగ్రామ్ అర్థమైందా లేదా చెప్పాలి నాకు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. రైట్. అనదర్ ఫంక్షన్ ఇస్తాను అనుకోండి. రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే అనుకుందాం, అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎడిషన్. ఓకే, one function name is called as a subtraction. The one function name is called as a multiplication, and one function name is called as a division. Okay, 4 functions మన దగ్గర. ఎన్ని ఫంక్షన్స్ ఇప్పుడు? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. నా దగ్గర 4 ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర, గుర్తుపెట్టుకున్నాను. ఎన్ని ఫంక్షన్ మన దగ్గర ఇప్పుడు? 4 ఫంక్షన్స్. ఇక్కడ ఈ 4 ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నా, బట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఏమంటుంది? ఐ డోంట్ నో ద ఎడిషన్ ఫంక్షన్. చూసుకోండి, 4 ఫంక్షన్స్ రాశాను. ఓకే,
సార్ చూసుకోండమ్మా. నేను ఇక్కడ రాసిన ఫంక్షన్ ఏంటి? 4 ఫంక్షన్స్ పెట్టా. నేను ఏం ఆపరేషన్ చేయమన్నా? టు పెర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి? అక్కడేమో మార్నింగ్ అని పెట్టాము, ఇక్కడేమో ఎడిషన్ అని పెట్టాము. వాట్స్ ద ఆన్సర్? నో. ఏమంటాను అందుకని? ఐ డోంట్ నో ద ఎడిషన్ ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఏది ఉంటే అదే ఇవ్వాలి. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఈజ్ ఎడిషన్. ఓకే, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్ట్రాక్షన్. సేమ్ ఉండాలి మనకి. ద సేమ్ ఫంక్షన్ నేమ్ ఈజ్ సబ్ట్రాక్షన్ అండ్ ద సేమ్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మల్టిప్లికేషన్. ఇక్కడ ఈవినింగ్ అని ఉండడానికి వీల్లేదు. ఇక్కడ మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్ అని ఉండడానికి వీల్లేదు. అక్కడ ఏ పేరు ఇస్తే అదే పేరు ఇచ్చుకోవాలి. ఓకేనా? నవ్ ఓకే. దీని ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలి మన దగ్గర? ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో దానికి ఈక్వలెంట్ ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు మనం హియర్ వీఆర్ యూజింగ్ a, b అండ్ 2 పారామీటర్స్ పాస్ చేస్తాను a, b అండ్ 2 పారామీటర్స్ a, b అండ్ 2 పారామీటర్స్ a, b. ఇప్పుడు వాట్ ఈజ్ a వాల్యూ? int of input of some enter first number and the b equal to int of input of enter second number. Okay, now addition of a comma b కాస్త x comma y. నీ ఇష్టం అండి, ఇష్టం. x plus y. అర్థమైందా? కొంచెం అన్న ఈ కాన్సెప్ట్ చూసుకోండి. ఎప్పుడు m comma n అని రూల్ లేదు. x minus y, x into y and x by y. ఈ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండమ్మా. చెక్ చేసుకోనండి. అర్థమైందా లేదండి? క్లియరా? ఇంకా కొంచెం మీనింగ్ఫుల్గా రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై అని డైరెక్ట్ రాయడం ఎందుకు సార్ అనుకుంటే, ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు కామా ఎక్స్ ప్లస్ వై. మీ ఇష్టం. ఓకేనా? addition value 14, subtraction value, multiplication value and division value. Any doubt?